హలో రేవంత్ గారు. హలో అండి. మార్కెట్ బాగా సతాయిస్తుంది కదా. అవును. సో అది పడిన దగ్గరే అక్కడే ఉండిపోతుంది. సో అంత సెట్ అయిపోయింది అనుకునే టైంలో మళ్ళీ యుఎస్ అండ్ ఇరాన్ స్టార్ట్ అయింది కదా. సో అసలు ఇప్పుడు దీని మార్కెట్ సిచ్యువేషన్ ఏంటి, అసలు మీ వ్యూ ఏంటి దీనిపైన? ఇప్పుడు ట్రంప్తో తప్ప ఎవరితో పోల్చలేము. అంటే అట్లాంటి ఒక మనిషి మన జీవితంలో ఇక చూస్తాం అన్న హోప్ కూడా ఉండదు. అంటే అంత దారుణమైన మనిషి ఆయన. ఒకరోజు ఇరాన్ ప్రజలందరూ మంచోళ్ళు అంటారు, ఒకరోజు ఇరాన్ ప్రజలందరూ ఎదవలు అంటాడు. నోటికి ఎంత వస్తే అంత. ఇంకా దారుణమైన అంశం ఏంటి అని అంటే, ఇరానే అసలు టారిఫ్ కలెక్ట్ చేయకూడదు, స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి షిప్స్ పాస్ అవుతుంటప్పుడు అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టిన ట్రంపే మరి అక్కడి నుంచి స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ అంతా మేము సెక్యూర్ చేస్తున్నందుకు మేము కూడా టోల్ కలెక్ట్ చేస్తామని చెప్పేసి ఒక టోల్ గడి పెడతాం అంటున్నాడు ఇప్పుడు ఆయన. అంత దారుణమైన మనిషి. అంటే అసలు ఆయన మాట్లాడే మాటకు ఒక అర్థం పరమార్థం ఏది ఉండదు. దాంతో మార్కెట్ లో కొంత వాలిటాలిటీ బిల్డ్ అయింది, క్రూడ్ ఆయిల్ లో వాలిటాలిటీ బిల్డ్ అయింది, గోల్డ్ లో వాలిటాలిటీ బిల్డ్ అయింది, మార్కెట్ లో వాలిటాలిటీ బిల్డ్ అయింది. సో ఒకళ్ళ మీద ఒకళ్ళు మళ్ళీ దాడులు చేసుకోవటము, రోజుకొక మాట రోజుకొక కథ. రాత్రి నిద్రపోయినప్పుడు ఆయనకి ఏదో కళ వస్తుంది, పొద్దున్నే లేసేసి నిద్రలోనే ట్వీట్ కొట్టేస్తాడు ఆయన, అంతే. మనం నిద్ర లేసరికి మన మార్కెట్లు వాలిటైల్ అయిపోతూ ఉంటాయి. బట్ మంచి విషయం ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రపంచ మార్కెట్లు ఎంతైతే వాలిటైల్ సిచ్యువేషన్ లో ఉన్నాయో మన ఇండియన్ మార్కెట్స్ అంత వాలిటైల్ కాలే. ఎందుకంటారు? మన ఇండియన్ మార్కెట్స్ గత 2 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున రిటర్న్స్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. మిగతా మార్కెట్లు అన్ని కూడా వాటి యొక్క వాల్యుయేషన్స్ దాటేసి, ఫండమెంటల్స్ దాటేసి బాగా విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. మన మార్కెట్స్ ఆల్రెడీ కరెక్ట్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు ఒక మార్కెట్ కరెక్ట్ అవ్వాలంటే వాటి యొక్క వాల్యుయేషన్స్ బట్టి కూడా కరెక్షన్స్ జరుగుతూ ఉంటాయి. మనం ఆల్రెడీ పడే ఉన్నాం. ఆఫ్ కోర్స్ మార్కెట్ ఇంకా మనకి 24,000 దగ్గర నిఫ్టీ అక్కడక్కడ తిరుగుతూ ఉంది. అక్కడ నుంచి మొమెంటం రావట్లే. యుఎస్ మార్కెట్స్ మీరు గమనించినా పడుతున్నాయి అవి కొంతవరకు. సో బేసిక్ వాటికున్న వాల్యుయేషన్స్, వాటి పరిస్థితులు, ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్. ఎట్ ద సేమ్ టైం మన ఇండియన్ మార్కెట్ ఎక్కువగా పట్టడానికి గల కారణం అక్కడ యుద్ధం కాదు. మన మేజర్ ప్రాబ్లం వచ్చేసరికి రూపీ డిప్రిసియేషన్. అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లేషన్ ఇష్యూ ఏమన్నా వస్తుందా అని ఒక భయం, బికాస్ ఆఫ్ ద హై క్రూడ్ ఆయిల్ ప్రైస్. అదృష్టం బాగుండి మనకి క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూడా ఇప్పుడు $80 బిలోనే. ఎటువంటి బ్యాడ్ న్యూస్ వచ్చినా కానీ క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది $80 per barrel కంటే మించి పైకి పోవట్లేదు. మనం ఆల్రెడీ $100, $110, $120 per barrel చూసాం. ఆ ప్రైస్ కి కొన్నాం కూడా. ఇప్పుడు అది పెరగట్లేదు. అందులో మంచి విషయం ఏంటి, మనకి ఇన్ఫ్లేషన్ పెరగదు ఇంకా. అంటే ఇప్పుడు అఫ్ కోర్స్ గతంలో కొన్నదానికి రీసెంట్ గా వచ్చిన డేటా ఏదో కొద్దిగా ఇన్ఫ్లేటెడ్ గా కనిపిస్తూ ఉంటుంది. అది పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. మార్కెట్ కూడా దాన్ని పెద్దగా ఏం పట్టించుకోవట్లేదు ఇన్ఫ్లేషన్ డేటాని. దాని గల కారణం మళ్ళీ తగ్గుతుందని తెలిసి ఇట్ ఈస్ జస్ట్ రిలేటెడ్ టు ద క్రూడ్ ఆయిల్ అని. మరొక అంశం ఏంటి మనకు ప్రాబ్లం లోకి తీసుకొచ్చింది, రూపీ డిప్రిసియేషన్. మనం గమనిస్తే రూపీ 97, 98 వరకు కూడా వెళ్ళి మళ్ళీ 95 రూపీస్ దగ్గర per dollar ట్రేడ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఎఫ్సిఎన్ఆర్ రిలేటెడ్ చేంజెస్ తీసుకొని వచ్చారో, ఎప్పుడైతే ఆ 3% కాదు మేము మీకు ఎఫ్సిఎన్ఆర్ కూడా 6% వడ్డీలు ఇస్తామని చెప్పారు, కొద్ది దానివల్ల ఇన్ఫ్లోస్ పెరిగాయి. ఏవైతే క్యాపిటల్ గెయిన్స్ పర్టికులర్ గా డెట్ మార్కెట్ మీద ఎత్తేసారో దాని మీద $1 బిలియన్ మన ఇండియాలోకి ఇన్ఫ్లోస్ వచ్చాయి. అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ యొక్క ఫ్లోన్ మనం గమనించినా కానీ వాళ్ళు న్యూట్రల్ టు పాజిటివ్ మారటానికి అవకాశాలు కనపడుతున్నాయి. సో మార్కెట్ లో కూడా మనకు విషయం గమనించాల్సింది ఏంటంటే, వెన్ థింగ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బులిష్, బాగా బులిష్ ఉన్నప్పుడు ఇట్లాంటి ఒక న్యూస్ వస్తే మార్కెట్ పట్టడానికి స్కోప్ ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్ లో ఇటువంటి బ్యాడ్ న్యూస్లు ఆల్రెడీ సర్క్యులేట్ అవుతూ ఉంటాయో, మళ్ళీ సేమ్ బ్యాడ్ న్యూస్ ఏదైనా వచ్చింది అని అంటే మార్కెట్ దాన్ని పెద్దగా పట్టించుకోదు. ఇండియన్ మార్కెట్ ఇప్పుడు బులిష్ ఫేజ్ లో లేదు. లాస్ట్ మనకి 2 years నుంచి ఫాల్ అండ్ కన్సాలిడేషన్ లోనే కనపడుతుంది. పర్టికులర్ గా నిఫ్టీ 50లో పెద్దగా మూమెంటం లేదు. అట్ ద సేమ్ టైం ఐటీ ఇండస్ట్రీ కూడా విపరీతంగా డ్రాగ్ చేసింది బికాస్ ఆఫ్ ద ఏఐ రిలేటెడ్ అన్సర్టనిటీ, హై ఇంట్రెస్ట్ రేట్. సో ఇప్పుడు మీరు గమనిస్తే గత 2 సంవత్సరాల నుంచి ఒకదాని మీద ఒక దాడి జరిగింది భారతదేశం మీద. ఒకవైపు బాగా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉంది ఇండియా అన్న రీజన్ తోటి పడటం మొదలు పెడితే 2024 సెప్టెంబర్లో, అప్పటి నుంచి ఫాల్ మొదలైంది. ఆ తర్వాత ట్రంప్ ఎన్నిక అవ్వటం, 2024 ఎండికి టైం కాల ట్రంప్ ఎన్నిక అవ్వటము, ఆయన వచ్చిన తర్వాత ట్రేడ్ వార్ అని చెప్పి మొదలు పెట్టాడు. ఆ తర్వాత మళ్ళా ఇక్కడ ఇజ్రాయెల్ మీద దాడులు, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ రిలేటెడ్ వార్లు మొదలు పెట్టాడు. అది ఆల్మోస్ట్ కొలిక్కి వచ్చింది, పీస్ డీల్ సైన్ చేస్తాను అనుకునే టైం కల్లా రాత్రి కాల్ వస్తుంది, ఒక ట్వీట్ వదులుతాడు. అట్ ద సేమ్ టైం మనకి రూపీ డిప్రిసియేషన్, అంటే మనకి ఎఫ్ఐఎస్ యొక్క డబ్బులు బయటికి వెళ్ళిపోవటం, అంటే ఒక దాడి జరిగినట్టుగా జరిగింది ఇండియన్ ఎకానమీ మీద. సో వర్స్ట్ ఈజ్ ఆల్రెడీ హ్యాపెండ్. ఇక జరగాల్సిన మాక్సిమం బ్యాడ్ సినారియోస్ అన్ని చూసేసాం మనం. అండ్ కంపెనీస్ ఎర్నింగ్స్ ఇక్కడ నుంచి మనం ఫోకస్ పెడతాం. మొన్న వచ్చిన ఐటీ సెక్టార్ రిజల్ట్స్ కూడా బాగా బ్యాడ్ ఎక్స్పెక్ట్ చేశారు. అవి బాగా వచ్చాయని చెప్పట్లేదు, బాగా బ్యాడ్ ఎక్స్పెక్ట్ చేశారు, అంత బ్యాడ్ గా రాలేదు. ఇట్స్ అ గుడ్ ఎలిమెంట్.
ఓకే. ఐటీ అక్కడ స్టెబిలైజ్ అవడానికి, ఆర్డర్ బుక్స్ కూడా ఒకే స్టేబుల్ గానే ఉన్నట్టుగా కనపడుతుంది. అట్ ద సేమ్ టైం మనకి హెల్త్ కేర్ వీ డి నోట్ టు స్పీక్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ ఆటోమొబైల్ మనం గమనిస్తే ఎవ్రీ మంత్ వచ్చే ఆటో డేటా పాజిటివ్ గానే వస్తుంది. ఎక్కడ కూడా ఆటో సేల్స్ ఇంపాక్ట్ అయినట్టుగా కనిపించట్లేదు. పీపుల్ ఆర్ హ్యావింగ్ గుడ్ ఇనఫ్ మనీ. ఒకటే కన్సర్న్ ఏంటంటే ఈ రెయిన్ ఫాల్స్ ఎట్లుంటాయి అనేది. గతంలో ఊహించినంత నెగటివ్ గా అయితే ఇప్పుడు రెయిన్ ఫాల్స్ అయితే లేవు. ఇన్ఫాక్ట్ వరదలు వచ్చే ఏరియాలు కూడా ఉన్నాయి, అఫ్ కోర్స్ ఇన్ పర్టిక్యులర్ ఫ్యూ పాకెట్స్ ఓన్లీ. బట్ ఓవరాల్ గా మనం కంట్రీ వైడ్ గా డేటా చూస్తున్నప్పుడు ఎక్స్పెక్టెడ్ కంటే కూడా చాలా బెటర్ గా సిచ్యువేషన్ ఉంది. ఆఫ్ కోర్స్ మనకి గత సంవత్సరం ఈ టైంకి పడాల్సినంత వర్షపాతం ఇప్పటికి లేదేమో, కానీ ఇట్ వాస్ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్. సో ఇలానే కనుక కొద్దిగా వర్షపాతం కూడా ఈ మాత్రం మెయింటైన్ అవుతూ వెళ్ళింది అని అంటే డెఫినెట్లీ మనకి రూరల్ ఎకానమీ కూడా కొద్దిగా బూస్ట్ అవడానికి అవకాశం దొరుకుతుంది. వెన్ రూరల్ ఎకానమీ ఆల్సో గెట్స్ బూస్టెడ్, దెన్ ఆటోమేటిక్ గా మనకి మార్కెట్ లో రికవరీ అనేది మనకి ఫండమెంటల్లీ కనిపిస్తుంది. ఇక్కడ మనకి ప్రైస్ ఎప్పుడు బ్రేక్ అవుతుందని పక్కకు పెట్టండి. ప్రైస్ రేపు బ్రేక్ అవుతుంది, ఎల్లుండి బ్రేక్ అవుతుంది, ఎవరికి తెలియదు. ఇంకొక 6 నెలలు పట్టుద్ది, అది మనం కూడా చెప్పలేం. బట్ ఫండమెంటల్లీ ఎప్పుడైతే కంపెనీల యొక్క ఎర్నింగ్స్ అనే పాజిటివ్ గా టర్న్ అవుతా మొదలు పెడతాయో, వెన్ థింగ్స్ ఆర్ టర్నింగ్ అవుట్ పాజిటివ్, వన్ డే ఇట్ హ్యాస్ టు బ్రేక్. ఒక్కసారి బ్రేక్ అవటం మొదలు పెడితే మీరు గమనిస్తే ఎంత లాంగ్ కన్సాలిడేషన్ ఉంటే అంత పెద్ద మూవ్ రావడానికి ప్రాబిలిటీ ఉంటుంది. ద కన్సాలిడేషన్ ఇస్ వెరీ లాంగ్. ఇంకొక 1 year ఉంటుందంటే ఉండొచ్చేమో, ఐ డోంట్ నో. బట్ ఇక్కడ కన్సాలిడేషన్ మనకి ఇంపార్టెంట్ కాదు. కంపెనీల యొక్క ఎర్నింగ్స్ మారుతున్నాయా లేదు, కంపెనీల యొక్క ఎర్నింగ్స్ మారుతున్నాయి అనుకో, ఇట్స్ అ గుడ్ థింగ్. అది మంచి విషయం అది. బికాస్ టుడే ఆర్ టుమారో ద మూమెంట్ విల్ కమ్ అండ్ ద మూమెంట్ విల్ బి వెరీ బిగ్. అండ్ ఇన్ఫాక్ట్ ఇక్కడ నేను చూసేది ఏంటంటే కంపెనీల యొక్క నంబర్లు బెటర్ అవుతూ మార్కెట్ లో మొమెంటం రాకపోతే ఇట్ వాస్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ దట్ ఇన్వెస్టర్ కెన్ గెట్ ఇన్ హిస్ హోల్ లైఫ్ టైం. ఎందుకు? మంచి ఎర్నింగ్స్ ఉన్నాయి కంపెనీస్ కి, నిఫ్టీ మార్కెట్ పెరగట్లేదు. ఈ రోజు కాకపోతే రేపటికైనా కానీ ఆ ఎర్నింగ్స్ ని ప్రైస్ లో ఫ్యాక్టర్ చేయాలి. అరే మంచి అక్యుములేషన్ టైం దొరికింది ఇనిషియల్ స్టేజ్ లో, హ్యాడ్ మనీ. ఈ రోజు కాకపోతే రేపు ప్రైస్ ఫ్యాక్టర్ అవుతుంది ఎర్నింగ్స్ కి తగ్గట్టుగా. సో బేసిక్ ఇట్లాంటి సిచ్యువేషన్ కూడా క్రియేట్ అయితే ఇంకా మోర్ లక్కీ అనుకోవాలి. ఇప్పటికిప్పుడు మార్కెట్ రిటర్న్ ఇస్తే ఏం చేస్తారు? విత్డ్రా చేసుకొని రిటైర్ అవుతారా? కారు కదా. సో ఇన్వెస్టింగ్ ఇస్ అ లాంగ్ టర్మ్ గేమ్. మీరు ఒక పెద్ద పిచ్ లోకి వచ్చేసి నేను గల్లీ ఆటలాడుతుంటే కుదరదు. ఇదొక ఇంటర్నేషనల్ పిచ్ లాంటిది, గల్లీ క్రికెట్ రావద్దు. మీకు ఒక 5-star ఫండ్ మేనేజర్ కావాలి, 5-star ఫండ్ కావాలి, కానీ మీరు మాత్రం 5-star ఇన్వెస్టర్ లాగా ఉండండి, కుదరదు. ఓకే, థ్యాంక్ యూ అండి. మోస్ట్ వెల్కమ్.